హాయ్ అండి, వెల్కమ్ టు శ్రావణి రామానుజం బ్లాగ్స్. మనం ఇప్పుడు వంకాయ పులావ్ చేసుకుందామండి. బగారా రైస్ 2 టైమ్స్ కడిగి పెట్టుకున్నాను. 1 గ్లాస్ తీసుకున్నాను. వంకాయలు ఒక పావు కిలో కంటే కొంచెం ఎక్కువ ఉన్నాయి అవి. తర్వాత పల్లీలు నువ్వులని కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాలి. కొంచెం వేగాలి. తర్వాత ఎండుమిర్చిని ఒక 2 నిమిషాలు ఎండుమిర్చి కొబ్బరి కూడా డ్రై రోస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత కొంచెం కాజు వేసుకొని దాన్ని కూడా డ్రై రోస్ట్ చేసి పెట్టుకొని మిక్సీ పట్టాలండి. ఇవన్నిటిని మిక్సీ పట్టాలి. గిన్నెలో వేస్తున్నాను చూడండి. దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం అన్నీ వేసేసుకున్నాను. తర్వాత మిక్సీ పట్టిన దాన్ని వంకాయలు కట్ చేసుకొని దాంట్లో పెట్టేసుకున్నాను. పౌడర్ కొంచెం పొడిగా కొంచెం మెత్తగా ఉంది, పడిపోతుందేమో అని చెప్పేసి అట్లా ప్రెస్ చేసుకున్నానండి. దాంట్లో పెట్టి కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తే మనం వేపేటప్పుడు కింద ఆయిల్లో పడిపోదు, మాడిపోదు గిన్నె కూడా. అందుకని ఇంకా కొంచెం మిగిలింది. దాంట్లో హాఫ్ కేజీ పెరుగు తీసుకొచ్చాను. దాంట్లో హాఫ్ వేసాను, మిగతా హాఫ్ అలాగే ఉంది. దాంట్లో వాటర్ వేసి కొంచెం చిక్కగా కలుపుకున్నానండి. చూడండి, కొంచెం లూజ్గా వేసి కలుపుకున్నాను. కుక్కర్ పెట్టి 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్, 1 స్పూన్ ఆఫ్ గీ వేసి వెయిట్ చేసుకున్నాను. తర్వాత సాజీరా, చెక్క, అనాస పువ్వు, ఇలాచి, లవంగం, బగారాకు అన్నీ కలిపి వేసేసుకున్నాను. కొంచెం వేడెక్కాక ఉల్లిపాయలు వేసేయాలి. కొంచెం ఇట్లా వేగాలి అంతే. అవి ఎక్కువ వేగితే మాడిపోతుందండి. అందుకని 2 సెకండ్స్ అలా ఉంచి తర్వాత ఉల్లిపాయలు వేసేసుకొని ఉల్లిపాయలు బాగా గోలాక అల్లం వెల్లుల్లి పేస్టు, పుదీనా, పసుపు మంచిగా వేసి కలుపుకోవాలండి. తర్వాత వంకాయలు వేసి కొంచెం కలర్ మారేంత వరకు ఉంచుకోవాలి. అప్పటిదాకా వేయించుకోవాలండి ఆయిల్లో, లేదంటే కలర్ వాసన వస్తుంది. అంటే వంకాయ వాసన ఎక్కువగా వస్తుందండి. అందుకని కొంచెం కలర్ మారేంత వరకు ఉంచుకుంటే దాంట్లో ఉన్న టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఆయిల్లో వేపుతాం కదా, అందుకని. తర్వాత మిగిలిన నేను పెరుగు కలిపి పెట్టుకున్నాను కదా, అది అందులోకి వేసి కలిపేసాను. కొంచెం ఆ వాటర్ కొంచెం పోయేదాకా ఉంచేసి తర్వాత బగారా రైస్ వేసుకొని మంచిగా కలుపుకొని 1:2 రేషియోలో వాటర్ పోసేసుకోవాలి. దాంట్లో 2 పచ్చిమిర్చి వేసాను. మా వారు తింటారు, బాగుంటుంది. కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే వదిలేయచ్చు పచ్చిమిర్చిని. తర్వాత వాటర్ పోసేసుకొని కొంచెం సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడే తక్కువ అయితే వేసేసుకోవచ్చు, టేస్ట్ చూసి వేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచేసి కొంచెం ఆవిరిపోయేంత వరకు ఉంచాలండి. లేకపోతే వాటర్ ఉంటుంది. అందుకని తీసేసి వాటర్ అయిపోయిన తర్వాత తీసేసి ఇంకా రెడీ అండి. వంకాయ పులావ్ రెడీ అయిపోయింది. మరిన్ని రెసిపీస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎంతో రుచికరమైన వంకాయ పులావ్ మీరు కూడా ట్రై చేయండి, కామెంట్ చేయండి.